బీఎస్పీ పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి కారణం ప్రవీణ్ సార్ వెళ్ళిపోయారనేనా లేకపోతే ఇంకేదైనా రీజన్? ప్రవీణ్ కుమార్ సార్ వెళ్ళిపోయారు అనేది ఒక భాగం మాత్రమే. సార్ వెళ్ళిపోవడానికి ఏం కారణాలు ఉన్నాయి? సార్ వెళ్ళిపోతూ కూడా మా అందరితోటి పెద్ద మీటింగ్ పెట్టారు. మేమందరం కలిసి మా సజెషన్స్ అన్ని ఇచ్చాం. మేము కూడా పెద్దపల్లిలో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసినాం, వాళ్ళందరితోటి మాట్లాడినాం. దాని తర్వాత మా కార్యకర్తలు, మా నాయకులు ఉన్నటువంటి అభిప్రాయం కూడా తీసుకొని మళ్ళీ ఓన్లీ నాయకులమే కూర్చొని, రాష్ట్ర నాయకులు మాత్రమే కూర్చొని మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడిన తర్వాత అంతిమంగా నేను అనుకున్నది ఏంటంటే, ఎక్కడికి పోయినా కూడా ఒక గుంపుగా పోవాలి. సింగిల్ గా పోతే ఎప్పుడు కూడా శక్తి ఉండదు మనకి. చీపిరి కట్టనే తీసుకోండి, అది ఒక్కొక్క పుల్ల లెక్క ఉంటే ఎట్లా సాఫ్ చేయగలుగుతామా? ఒక సొసైటీని క్లీన్ చేయాలని అనుకున్నప్పుడు ఒక చీపిరి కట్ట లెక్క మొత్తం ఒక కట్టగా ఉండాలి. మరి ఆ కట్టగా ఉండాలి అని అంటే ఇప్పుడు మేమందరం కూడా ఒక చీపిరి పుల్లల లెక్కనే ఉంటాం. సపరేట్ అయిపోతే చీపిరి పుల్లల లెక్కనే అయిపోతాం అని చెప్పి, కట్ట లెక్క ఉండాలి అని చెప్పి ఒకటే దగ్గరికి పోదాం డెసిషన్ తీసుకునే దాంట్లో అని చెప్పి, ఆ విధంగా మూకుమ్మడి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అందరం కలిసి వెళ్ళామని చెప్తాను.